హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఏదైతే ఒక ఆలోచన ఆలోచన మనం ఏదైతే ఒక స్పష్టంగా కాన్ఫిడెంట్గా ఏదైతే మనం అనుకుంటామో అది ఖచ్చితంగా అవుతుంది అనేసి మన పురాణ గ్రంథాలలో ఉపనిషత్తుల్లో కూడా వివరించడం జరిగింది. ఇంకేంటంటే మనము ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే దాని మీద పూర్తి నిమగ్నమై ఉండాలి. ఒక యోగి ఆలోచిస్తాడు, నేను మోక్షం ఎలా పొందాలి అని ఆలోచిస్తాడు. ఒక క్రియేటర్ అనేవాడు ఎలా ఆలోచించాలంటే నీకు నువ్వుగా ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలి, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది నువ్వు ఖచ్చితత్వంగా నువ్వు దానిపై దృఢంగా ఉన్నప్పుడే నువ్వు అనుకున్న విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. ఇలాంటి ఎన్నో విషయాలు మరెన్నో సందర్భాలను బట్టి మన మహానుభావులు, ఒక యోగి కానీ, ఒక యోగి పరమహంస కానీ, రమణ మహర్షులైనా సరే, ఇలా చాలామంది మనకు చాలా స్పష్టంగా చెప్పారు. మౌనం వహించండి, వీలైనంత మటుకు మనం ప్రేమతత్వంగా ఉండాలి, మౌనం వహించండి అనేసి చెప్పడం జరిగింది. దీన్ని మనకు అనుకూలంగా మనకు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనలో మనమే ప్రశ్న వేసుకొని దాన్ని ఎలా సాధించాలి, ఎలా అయితే మనం ఆ గోల్కు రీచ్ అవుతాము అని మనం పదే పదే ఆలోచించినప్పుడు డెఫినెట్లీగా అదే మంత్రం అయిపోతుంది. అదే మనకు విజయాన్ని చేకూర్చి విజయాన్ని అనుకునే విధంగా మనకు సాధించి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఇలా మనకు చాలా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉపయోగకరంగా ఒక్కొక్క టైమును బట్టి ఇలా మనకు ఎన్నో విశేషమైన గురువులు, ఎందరో మహానుభావులు మనకు బోధించడం జరిగింది. ఎప్పుడైనా సరే హ్యాపీగా, సంతోషంగా మార్నింగ్ లేవడంతోనే నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, నేను అనుకున్న పనులన్నీ విజయంగా నెరవేరుతున్నాయి అనేసి నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటావో అవి ఖచ్చితంగా నీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఆ రోజు మొత్తం నువ్వు హ్యాపీగా ఉంటావు. నీకు ఒక ఫ్రిడ్జ్లో ఒక యాపిల్ పండు ఉంది, అది యాపిల్ పండు అనగానే నీకు నోరు ఊరినట్టు అవుతుంది కదా, దట్స్ నీ ఇన్నర్ మైండ్ ఆలోచన అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఖచ్చితత్వంగా నేను చేయగలుగుతాను, చేస్తాను అని సంకల్పం నీకున్నప్పుడు అది 100% విజయం చేకూరడం జరుగుతుంది. ప్రతి ఒక్క అవగాహన, ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క అంతర్లీన శక్తి మన లోపలే ఉంది. మన లోపలే భగవంతుడు ఉన్నాడు. ఇక్కడెక్కడ ఈ సృష్టి మొత్తం భగవత్ స్వరూపాలే అనేసి మనం భావించడం జరుగుతుంది. అదే మన హిందూ సాంప్రదాయం ప్రకారం. క్రిస్టియానిటీ